హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ డిజైన్ వేసానండి. డిజైన్ ఎలా వేస్తున్నానో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అంత క్లియర్గా చూపిస్తానండి కుచ్చులు ఎలా కట్టుకోవాలనేది. చూడండి, నేను ఇక్కడ గ్రీన్ కలర్ను రేషం థ్రెడ్ను తీసుకున్నానండి. చూడండి, ఇలా ఉంటుందండి ప్యాకెట్లో. రేషం థ్రెడ్ ఒక కలరు, ఏ కలర్ అయినా సరే ఇలాగే ఉంటుందండి. వీటిని ముళ్ళు తీసేయాలండి మొత్తము. ఈ విధంగా ముళ్ళు మొత్తం తీసేసి దీనిని డివైడ్ చేసుకోవాలండి. ఇదైతే నాకు 2 శారీస్కి వస్తుందండి. కొంతమందికి అయితే ఒక శారీకి వస్తుందని చెప్తారు, కానీ నాకైతే 2 శారీస్కి వేస్తానండి. నేను కొంచెం నార్మల్గా వేస్తానండి, మరీ అంత లావుగా ఉండేటట్టు వేయను కుచ్చులు. చూడండి, ఇలా డివైడ్ చేసి పెట్టుకోవాలండి సగం సగము. ఒక శారీకి ఏమో ఒకటి ఉంటుంది, ఇంకో శారీకి ఇంకొకటి వస్తుంది. రెండు శారీస్కి అయితే వస్తుందండి ఒక కలర్ నాకు. అది పక్కకి పెట్టేస్తానండి. దీనిని కూడా మళ్ళీ 3 భాగాలుగా తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. ఈ మూడిటిని కూడా మళ్ళీ ఒక్కొక్క దాన్ని ముడి వేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే కుచ్చులు కట్టుకునేటప్పుడు ఊడిపోతుంటాయి. అలా ఊడిపోకుండా ఇలా ముడి వేసి పెట్టుకోవాలండి. ముడి వేయకుండా కూడా వేసుకోవచ్చండి, కుచ్చులను కట్టుకోవచ్చు. ఇంకొకటి కలర్ ఏమో నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్ అయితే ఇది 200 లైన్స్ చుట్టానండి. 200 లైన్స్ చుట్టేసి ఇట్లా ఐరన్ చేసి పెట్టుకోవాలండి దాన్ని. చూడండి, శారీ వచ్చేసి 2 కలర్స్ ఉందండి. ఆ 2 కలర్స్ను ఏ విధంగా కుచ్చులు కట్టుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఫస్ట్ అయితే నేను రెడ్ కలర్ది సిల్క్ థ్రెడ్ని తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్తోనైనా కుచ్చులు కట్టుకోవచ్చు, రేషం థ్రెడ్తోనైనా కుచ్చులు కట్టుకోవచ్చు అండి. నేను ఒక కలర్ సిల్క్ థ్రెడ్, ఒక కలర్ రేషం థ్రెడ్ అని తీసుకున్నానండి. నా దగ్గర ఆ కలర్ లేనందుకు ఇదొకటి తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ అయితే చుట్టిన తర్వాత ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసి పెట్టుకుంటేనే బాగుంటుందండి కుచ్చులు, లేకపోతే అది దారాలు ఇలా విడిపోతుంటాయి. చూడండి, ఈ విధంగా కట్టుకోవాలండి. నేను ఇక్కడ జెర్రీ థ్రెడ్ తీసుకొని నీడిల్కి ఇలా ముడి వేస్తున్నానండి. ఇలా ముడి వేసేసి కట్ చేసి మనం ఎంత సైజు కావాలో అంత సైజు చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుందండి కుచ్చులు కట్టుకోవడము. మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీరు కూడా ఈజీగా కుచ్చులు కట్టుకోవచ్చండి. నేను ఎలా చేస్తున్నానో చూసి ఆ విధంగా కట్టుకోవచ్చు కుచ్చులు. మొత్తం క్లియర్గా చెప్తున్నానండి, ఫస్ట్ నుంచి ఏ విధంగా వేసుకోవాలి ఏదనేది. చూడండి, ఇప్పుడు గ్రీన్ కలర్ను రేషం థ్రెడ్ను కడుతున్నానండి కుచ్చులను. రేషం థ్రెడ్ మొత్తం వేస్తే రేషం థ్రెడ్తోనే వేయాలండి. సిల్క్ థ్రెడ్ వేస్తే సిల్క్ థ్రెడ్తోనే వేయాలి కుచ్చులు. అదొకటి ఇదొకటి అయితే వేయొద్దు, కానీ నాకు తెలిసిన వాళ్ళే కనుక వేయమని చెప్పారండి. ఇదొకటి ఉన్నా సరే వేయమని చెప్పారు, అందుకోసమే అలా వేస్తున్నాను. మీరు మళ్ళీ అదొకటి ఇదొకటి వేస్తున్నా కదా అని అనుకోకండి. వాళ్ళు వేయమని చెప్పినందుకు వేస్తున్నాను. ఏదైతే ఏముందిలే బాగానే ఉంటుంది కదా అని చెప్పారు, అందుకోసమే నేను రేషం థ్రెడ్ను సిల్క్ థ్రెడ్ను యూజ్ చేసి కుచ్చులు కడుతున్నానండి. శారీకి కుచ్చులు వేస్తాను. ఈ రేషం థ్రెడ్ వచ్చేసి మొత్తం బాగుంటుందండి, షైనింగ్ ఇట్లా.
సిల్క్ థ్రెడ్ కన్నా బాగుంటుంది. సిల్క్ థ్రెడ్లో కూడా షైనింగ్ ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి అవి దారాలు. కాకపోతే మనం సిల్క్ థ్రెడ్ని అయితే చుట్టుకోవాల్సి వస్తుంది కదండి. ఇదైతే చుట్టుకోవాల్సిన అవసరం లేదు రేషం థ్రెడ్ను. చూడండి ఈ విధంగా నీట్గా వేసుకోవాలండి, కుచ్చులు కట్టుకోవాలి ఫస్ట్. ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ని టేబుల్కు కట్టి వేస్తానండి కుచ్చులను. చూడండి అన్ని కుచ్చులు ఎలా ఉన్నాయో. ఈ కుచ్చులను ఒక్కొక్క దాన్ని బీడ్స్ ఎక్కించి కుచ్చులు కట్టుకోవాలండి. నేను ఇక్కడ నార్మల్ థ్రెడ్ను 3 లైన్స్ తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా 2 సార్లు ముడి వేస్తున్నాను. ముడి వేసిన తర్వాత ఇక్కడ నేను బీడ్స్, ఫ్లవర్ బీడ్స్ తీసుకున్నానండి. వాళ్ళు ఈ డిజైన్ ఒప్పుకున్నారు, వేయమని చెప్పారు. అందుకోసమే నేను ఈ డిజైన్ వేస్తున్నాను. ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఫస్ట్ ఫ్లవర్ బీడ్ ఎక్కించుకున్నాను, తర్వాత కుచ్చు ఎక్కించుకున్నాను, తర్వాత ఫ్లవర్ బీడ్ ఎక్కించుకున్నానండి. ఎక్కించుకున్న తర్వాత దీనిని ఈ విధంగా ముడి వేసుకోవాలండి. 2 సార్లు 3 సార్లు అలా ముడి వేసుకోవాలి. ఎందుకంటే లూజుగా లేకుండా టైట్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా వేసిన తర్వాత బీడ్ల నుంచి నీడిల్ని తీసేయాలండి. తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. వాళ్ళు సింపుల్గా వేయమని చెప్పారండి, నేను అలాగ వేస్తున్నానండి. కొంచెం గ్రాండ్గా ఉండాలంటే దగ్గరకు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది అలా వేస్తే కూడా ఈ డిజైను. చూడండి ఇప్పుడేమో రెడ్ కలర్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ బీడ్ ఎక్కించుకోవాలి, తర్వాత కుచ్చు తీసుకోవాలి, మళ్ళీ బీడ్ ఎక్కించుకోవాలండి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ముడి వేసి పెట్టుకోవాలి 2 టైమ్స్ 3 టైమ్స్ అలా. చూడండి ఎంత సింపుల్గా ఉందో, ఈజీగా వేసుకోవాలని ఉంది కదండి మీకు కూడా. కాకపోతే దానికి ఎంత ప్రాసెస్ ఉందో చూస్తున్నారు కదండి ఫస్ట్ నుంచి. కుచ్చులు కట్టుకొని ఉంటే ఈజీగా వేసుకోగలగమండి మనము శారీకి. ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కుచ్చులు కట్టుకోవడము. నేను ఇక్కడ ఫ్లవర్ బీడ్స్ పెట్టానండి. మీరు దాని బదులు వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవచ్చండి కుచ్చులను. రౌండ్ బీడ్స్ అయినా సరే, గోల్డ్ కలర్వి ఏవైనా సరే, వైట్ కలర్వి ఏవైనా సరే అండి తీసుకొని ఈ విధంగా వేసుకోవచ్చండి, కుచ్చులను కట్టుకోవచ్చు. నేనైతే దీనికి డిజైన్కి అయితే నేను 250 తీసుకుంటున్నానండి. వాళ్ళు 250లో వేయమని చెప్పారు, అందుకనే ఇలా వేస్తున్నాను. చూడండి మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఇలా మొత్తం అంత నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. అంత నీట్గా కట్ చేసి పెట్టుకుంటేనే బాగుంటుందండి, లుక్ బాగుంటుంది. మీకు ఈ కుచ్చులు వేయడం అంతా అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను డైలీ పెడుతుంటానండి వీడియోస్ కుచ్చులవి. చూడండి అంతా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలాగా. ఒక 3 అవర్స్ అలా పడుతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఎక్కువ టైం పడుతుందండి. చూడండి ఎంత బాగున్నాయో కుచ్చులు వేసిన తర్వాత. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.